ఓం శాంతి 1/7/2024 మధురమైన పిల్లలు, శాంతిధామం పావనాత్మల ఇల్లు. ఆ ఇంటికి వెళ్లాలంటే సంపూర్ణ పావనంగా అవ్వండి. ప్రశ్న: తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారంటీ ఇస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఏ శిక్షలు అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు. మీరు ఒక్క తండ్రితోనే మీ హృదయాన్ని జోడించండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా అయి చూపించండి. అప్పుడు బాబా మీకు విశ్వరాజ్యాధికారాన్ని తప్పకుండా ఇస్తారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు, ఇప్పుడు తండ్రి పిల్లలైన మనల్ని తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. మరి ఇప్పుడు ఇంటికి వెళ్లాలని మనసు కలుగుతుందా? అది సర్వాత్మల ఇల్లు. ఇక్కడ జీవాత్మలందరి ఇల్లు ఒకటి కాదు. తండ్రి వచ్చి ఉన్నారు అనైతే అర్థం చేసుకున్నారు. తండ్రిని ఆహ్వానమిచ్చి పిలిచారు. మమ్మల్ని ఇంటికి అనగా శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఓ ఆత్మల్లారా, పతితులైన మీరు ఎలా వెళ్లగలరు అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. పావనంగానైతే తప్పకుండా అవ్వాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. వారింకేమీ చెప్పరు. భక్తి మార్గంలో మీరింత సమయం పురుషార్థం చేశారు. దేనికోసం? ముక్తి కోసం. కావున ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు, ఇంటికి వెళ్లే ఆలోచన ఉందా? పిల్లలంటారు, బాబా, దీనికోసమే కదా మేమింత భక్తి చేశాము. జీవాత్మలెవరైతే ఉన్నారో వారందర్నీ తీసుకువెళ్లాల్సిందేనని కూడా తెలుసు. కాని పవిత్రంగా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ పవిత్రాత్మలే మొట్టమొదట వస్తారు. అపవిత్ర ఆత్మలు ఇంట్లో ఉండలేరు. ఇప్పుడు కోట్లాది మంది ఆత్మలెవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటిని శాంతిధామం లేక వానప్రస్థ్ అంటారు. ఆత్మలమైన మనం పావనంగా అయి పావన శాంతిధామానికి వెళ్ళాలి. అంతే. ఇది ఎంత సహజమైన విషయం. అది ఆత్మల యొక్క పావన శాంతిధామం. ఆ తర్వాతది జీవాత్మల యొక్క పావన సుఖధామం. ఇప్పుడు ఇది జీవాత్మల యొక్క పతిత దుఃఖధామం. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. శాంతిధామంలో అన్ని పవిత్రాత్మలు నివసిస్తాయి. అది ఆత్మల పవిత్ర ప్రపంచం. అది నిర్వీకారి మరియు నిరాకారి లోకం. ఇది జీవాత్మలందరి యొక్క పాత ప్రపంచం. అందరూ పతితంగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆత్మలను పావనంగా చేసి పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకువెళ్లడానికి వచ్చారు. ఇందులో ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వారే పావన సుఖధామంలోకి వెళ్తారు. ఇది చాలా సహజం. ఇందులో ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఆత్మలైన మన తండ్రి మనల్ని పావన శాంతిధామానికి తీసుకువెళ్లడానికి వచ్చారు. అక్కడికి వెళ్లే దారిని ఏదైతే మనం మర్చిపోయామో దానినిప్పుడు తండ్రి తెలియజేశారు. కల్పకల్పము నేనొచ్చి ఇలాగే చెప్తాను, ఓ పిల్లలు, శివ్ బాబానైన నన్ను స్మృతి చేయండి. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువే. వారే వచ్చి పిల్లలకు, పిల్లలు ఇప్పుడు మీరేం చేయాలి అని చెప్తూ సందేశాన్ని లేక శ్రీమతాన్ని ఇస్తారు. అర్ధకల్పం మీరు ఎంతో భక్తిని చేశారు, దుఃఖాన్ని అనుభవించారు, ఖర్చు చేస్తూ చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు. ఆత్మ కూడా సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయింది. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతే. ఇప్పుడిక ఇంటికి వెళ్లాలా లేదా? అవును బాబా, తప్పకుండా వెళ్ళాలి. అది మా స్వీట్ సైలెన్స్ హోమ్. తప్పకుండా ఇప్పుడు మనం పతితులుగా ఉన్నాం కావుననే అక్కడికి వెళ్లలేము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు,
నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలంతమైపోతాయి. నేను కల్పకల్పము ఇదే సందేశాన్నిస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహమైతే అంతమైపోనున్నది. ఇకపోతే ఆత్మలు తిరిగి వెళ్ళాలి. దానిని నిరాకారి లోకం అంటారు. నిరాకారి ఆత్మలందరూ అక్కడుంటారు. అది ఆత్మల ఇల్లు. నిరాకారుడైన తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రి అందరికన్నా చివర్లో వస్తారు. ఎందుకంటే మళ్ళీ అందర్నీ తిరిగి తీసుకువెళ్ళాలి. అప్పుడిక ఒక్క పతితాత్మ కూడా ఇక్కడుండదు. ఇందులో ఎటువంటి తికమకపడే విషయం లేక కష్టతరమైన విషయం లేదు. ఓ పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేసి మీతో పాటు తీసుకువెళ్ళండి అని గానం చేస్తారు కూడా. వారు సర్వులకు తండ్రి కదా. మళ్ళీ ఎప్పుడైతే మనం కొత్త ప్రపంచంలోకి పాత్ర అభినయించడానికి వస్తామో అప్పుడు చాలా కొద్దిమందే ఉంటారు. మిగిలిన ఈ కోట్లాది మంది ఆత్మలు ఎక్కడికి వెళ్లి ఉంటారు? సత్యుగంలో కొద్దిమంది జీవాత్మలే ఉంటారని, అక్కడ వృక్షం చిన్నగా ఉండేదని, ఆ తర్వాత అది వృద్ధి చెందుతుంది అని మీకు తెలుసు. వృక్షంలో అనేక ధర్మాల వెరైటీ ఉంది. దానినే కల్పవృక్షం అంటారు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు. కొంతమంది ఏమంటారంటే, బాబా, మేము కల్పం ఆయువు 5000 సంవత్సరాలని ఎలా నమ్మాలి? అరే, తండ్రైతే సత్యమే వినిపిస్తారు కదా. చక్రం లెక్కను కూడా చెప్పారు. ఈ కల్పం యొక్క సంగమయుగంలోనే తండ్రి వచ్చి దైవీ రాజధాని స్థాపన చేస్తారు. అది ఇప్పుడు లేదు. సత్యుగంలో మళ్ళీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది. ఈ సమయంలో మీకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. కొత్త ప్రపంచ స్థాపన చేస్తాను. పాత ప్రపంచం అంతమైపోనున్నది. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తగా అవుతుంది. దీనిలో పూర్తి 4 భాగాలున్నాయి. దాన్నే స్వాస్తికమని కూడా అంటారు. కాని ఏమీ అర్థం చేసుకోరు. భక్తి మార్గంలోనైతే బొమ్మలాటను ఆడినట్లుగా చేస్తూ ఉంటారు. ఎన్నో చిత్రాలున్నాయి. దీపావళి నాడు విశేషంగా చిత్రాల దుకాణం పెడతారు. అనేకానేక చిత్రాలున్నాయి. ఒకరేమో శివబాబా మరియు ఆ తర్వాత పిల్లలైన మనం అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడికొస్తే లక్ష్మీనారాయణల రాజ్యం, ఆ తర్వాత సీతారాముల రాజ్యం, ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. వాటితో పిల్లలైన మీకు ఏ సంబంధమూ లేదు. వారు తమ తమ సమయం అనుసారంగా వస్తారు. మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. ఇప్పుడిక ఇందులో ఉండేదేముంది? ఈ ప్రపంచం వైపుకు అసలు మనసే కలగదు. ఒక్క ప్రియునితోనే మనసు పెట్టుకోవాలి. వారేమంటారంటే, ఒక్క నాతోనే మీ మనసును జోడించినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. ఇప్పుడు ఎంతో గడిచిపోయింది. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది. యోగంలో ఉండకపోతే ఇక అంతిమంలో వారు చాలా పశ్చాత్తాపడతారు. శిక్షలు అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. మన ఇంటిని వదిలి ఎంతకాలమైంది అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. ఇంటికి వెళ్లడం కోసమే కష్టపడుతూ ఉంటారు కదా. తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు. వారు సత్యుగంలో లభించరు. ముక్తిధామంలోకి వెళ్లేందుకు మనుషులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. దానిని భక్తి మార్గం అంటారు. ఇప్పుడు డ్రామానుసారంగా భక్తి మార్గం అంతమవ్వనున్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చాను. తప్పకుండా తీసుకువెళ్తాను. ఎవరు ఎంతగా పావనంగా అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి. నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఏ శిక్షలో అనుభవించకుండా ఇంటికి వెళ్ళిపోతారు. స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఒకవేళ స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది.
పదవి కూడా భ్రష్టమైపోతుంది. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత నేనొచ్చి ఇదే అర్థం చేయిస్తాను. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్లడానికి నేను అనేక సార్లు వచ్చాను. పిల్లలైన మీరే గెలుపోటముల పాత్ర అభినయిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్లడానికి వస్తాను. ఇది పతిత ప్రపంచం. అందుకే పతిత పావన రండి, మేం వికారీ పతితులము, మీరొచ్చి నిర్వికారీ పావనులుగా తయారు చేయండి అని పిలుస్తారు. ఇది వికారీ ప్రపంచం. ఇప్పుడు పిల్లలను మీరు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. ఎవరైతే చివర్లో వస్తారో వారు శిక్షలు అనుభవించి వెళ్తారు. అందుకే వారు రావడం కూడా 2 కళలు తక్కువగా ఉన్న ప్రపంచంలోకి వస్తారు. వారిని సంపూర్ణ పవిత్రులు అని అనరు. అందుకే ఇప్పుడు పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి. తక్కువ పదవి లభించే విధంగా ఉండకూడదు. అక్కడ రావణరాజ్యం లేకపోయినా కాని పదవైతే నంబర్వారుగా ఉంటుంది కదా. ఆత్మలో మాలిన్యం చేరితే ఇక శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. ఆత్మ స్వర్ణయుగం నుండి వెండి యుగానికి చెందిందిగా అయిపోతుంది. అక్కడ వెండి యొక్క మాలిన్యం ఆత్మలో కలుస్తుంది. ఇక తర్వాత రోజు రోజుకు ఎక్కువ చీచీ మాలిన్యం కలుస్తూ ఉంటుంది. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎవరికైనా అర్థం కాకపోతే చేతులెత్తండి. ఎవరైతే 84 జన్మల చక్రాన్ని తిరిగారో వారికే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, వీరి 84 జన్మల అంతిమంలో నేనొచ్చి ప్రవేశిస్తాను. వీరే మళ్లీ మొదటి నంబర్లోకి వచ్చేదుంది. ఎవరైతే మొదట ఉండేవారో వారిప్పుడు చివర్లో ఉన్నారు. వారే మొదటి నంబర్లోకి వెళ్లాలి. ఎవరైతే అనేక జన్మల అంతిమంలో పతితునుగా అయిపోయారో వారి శరీరంలోకే పతిత పావనుడైన నేను వస్తాను. వారిని పావనంగా తయారు చేస్తాను. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తాను. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. గీతాజ్ఞానాన్నైతే మీరెంతో విన్నారు మరియు వినిపించారు. కాని దాని ద్వారా కూడా మీరు సద్గతిని పొందలేదు. ఎంతోమంది సన్యాసులు మీకు తీయని మాటలతో శాస్త్రాలు వినిపించారు. ఆ మాటలు విని గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్లి పోగవుతారు. అది చెవులకు ఇంపుగా అనిపిస్తుంది కదా. భక్తి మార్గమంతా చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి. భక్తి మార్గం ఇప్పుడు పూర్తవుతుంది. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాను. దీని గురించి ఎవరికీ తెలీదు. నేనే జ్ఞానసాగరుణ్ణి. జ్ఞానం అని నాలెడ్జ్ అంటారు. మీకు అంతా చదివిస్తారు. 84 జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు. మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది. స్థూలవతనం నుండి సూక్ష్మవతనాన్ని దాటి మళ్లీ మూలవతనంలోకి వెళ్తారు. మొట్టమొదట లక్ష్మీనారాయణల వంశం ఉంటుంది. అక్కడ వికారీ పిల్లలుండరు. అక్కడ రావణరాజ్యమే లేదు. యోగ బలంతో అంతా జరుగుతుంది. ఇప్పుడిక కొడుకుగా అయి గర్భమహల్లోకి వెళ్లాలని మీకు సాక్షాత్కారం అవుతుంది. సంతోషంగా వెళ్తారు. ఇక్కడైతే మనుషులు ఎంతగా ఏడుస్తారు, ఆర్తనాదాలు చేస్తారు. ఇక్కడైతే గర్భ జైల్లోకి వెళ్తారు కదా. అక్కడ రోధించే విషయమే లేదు. శరీరాన్నైతే తప్పకుండా మార్చాల్సి ఉంటుంది. సర్పం ఉదాహరణ ఉంది కదా. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. అలాగే ఎక్కువగా అడగాల్సిన అవసరమూ లేదు. పూర్తిగా పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. తండ్రిని స్మృతి చేయడం కష్టమవుతుందా ఏమిటి? మీరు తండ్రి ముందు కూర్చున్నారు కదా. మీ తండ్రినైన నేను మీకు సుఖ వారసత్వాన్ని ఇస్తాను. మీరు ఈ ఒక్క అంతిమ జన్మలో స్మృతిలో ఉండలేరా? ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు కూడా. అయినా కాని ఇంటికి వెళ్లి భార్య మొదలైన వారి ముఖాన్ని చూడ్డంతోనే మాయ తినేస్తుంది. తండ్రి అంటారు, ఎవ్వరిపైనా మమకారాన్ని పెట్టుకోకండి. అదంతా అంతమైపోవాల్సిందే. స్మృతి ఒక్క తండ్రినే చేయాలి.
నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు మీ రాజధానిని స్మృతి చేయండి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సత్యుగంలో ఈ అశుద్ధమైన వస్తువులు, మాంసం మొదలైనవేవి ఉండనే ఉండవు. తండ్రి అంటారు, వికారాలను కూడా వదిలేయండి. నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను. ఇందులో ఎంత సంపాదన ఉంది. మరి మీరు పవిత్రంగా ఎందుకుండరు? కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఎంత భారీ సంపాదన జరుగుతుంది. కలిసే ఉండండి, కాని జ్ఞాన ఖడ్గం మధ్యలో ఉండాలి. పవిత్రంగా ఉండి చూపించినట్లయితే అందరికంటే ఉన్నత పదవిని పొందుతారు. ఎందుకంటే మీరు బాలబ్రహ్మచారులు కదా. ఇంకా జ్ఞానం కూడా కావాలి. ఇతరులను మీ సమానంగా తయారు చేయాలి. ఏ విధంగా మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటున్నారో సన్యాసులకు చూపించాలి. అప్పుడు వీరిలో ఎంతో శక్తి ఉంది అని వారు భావిస్తారు. తండ్రి అంటారు, ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా 21 జన్మలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది. మరి పవిత్రంగా ఉండి ఎందుకు చూపించకూడదు? సమయం చాలా తక్కువగా ఉంది. శబ్దం కూడా వ్యాపిస్తూ ఉంటుంది. వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. రిహార్సల్ అయితే చూశారు కదా. ఒక్క యాటమ్ బాంబ్తో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఇంకా హాస్పిటల్స్లోనే పడి ఉన్నారు. ఇప్పుడైతే ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తారంటే వాటి ద్వారా ఎటువంటి కష్టము ఉండదు. వెంటనే అంతమైపోతారు. మొదట ఈ రిహర్సల్ జరిగి ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. వెంటనే మరణిస్తారా లేదా అని చూస్తారు. ఆ తర్వాత ఇంకా యుక్తులు రచిస్తారు. హాస్పిటల్లో మొదలైనవేవి ఉండవు. ఎవరు కూర్చుని సేవ చేస్తారు? తద్దిన భోజనాలు తినిపించేందుకు బ్రాహ్మణులు మొదలైన వారెవరూ ఉండరు. బాంబు వెయ్యగానే అంతమైపోతారు. భూకంపాలలో అంతా కూరుకుపోతుంది. పెద్ద సమయం కూడా పట్టదు. ఇక్కడ ఎంతో మంది మనుషులున్నారు. సత్యుగంలో చాలా కొద్దిమందే ఉంటారు. మరింతమంది ఎలా వినాశనమవుతారు? మున్ముందు చూస్తారు. అక్కడైతే ప్రారంభంలో 9 లక్షల మంది ఉంటారు. ఫకీర్లు కూడా మీరే. భగవంతుడు కూడా మీకే ప్రియమైనవారు. ఇప్పుడు అందర్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించారు. ఇటువంటి ఫకీర్లకు తండ్రి ప్రియమనిపిస్తారు. సత్యుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది. విషయాలనైతే ఎన్నో అర్థం చేయిస్తారు. పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మలందరూ అవినాశియే. వారు తమ తమ పాత్రను అభినయించడానికి వస్తారు. కల్పకల్పము మీరే వచ్చి విద్యార్థులుగా అయి తండ్రి ద్వారా చదువుకుంటారు. బాబా మనల్ని పవిత్రంగా తయారు చేసి తమతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. బాబా కూడా డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నారు. అందర్నీ తప్పకుండా తిరిగి తీసుకువెళ్తారు. కావుననే పాండవ సైన్యం అన్న పేరుంది. పాండవులైన మీరేం చేస్తున్నారు? మీరు తండ్రి ద్వారా రాజ్యభాగ్యాన్ని అచ్చంగా కల్పపూర్వం వలె నంబర్వార్ పురుషార్థానుసారంగా తీసుకుంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు పూర్తి ఫకీర్లుగా అవ్వాలి. దేహాన్ని కూడా మరచి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఫకీర్లుగా అవ్వడము. తండ్రి నుండి అతి పెద్ద ప్రైజ్ తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా చూపించాలి. రెండవ పాయింట్, తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే పాత ప్రపంచంపై మనసు పెట్టుకోకూడదు. ఒక్క ప్రియునిపైనే మనసు పెట్టుకోవాలి. తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేయాలి. వరదానము. బ్రాహ్మణ జీవితంలో సదా
చియర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్లో ఉండే కంబైన్డ్ రూపధారి భవ. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత మూడ్ మారిపోయినట్లయితే దానిని సదాకాలపు ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితంలో సదా చియర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్, సంతోషకరమైన మరియు జాగ్రత్త కలిగిన మూడ్ ఉండాలి. మూడ్ మారిపోకూడదు. మూడ్ మారిపోయినట్లయితే నాకేకాంతం కావాలి అంటారు, ఈ రోజు నా మూడ్ ఇలా ఉంది అని అంటారు. ఒంటరివారిగా ఉన్నప్పుడే మూడ్ మారిపోతుంది. సదా కంబైన్ రూపంలో ఉన్నట్లయితే మూడ్ మారిపోదు. స్లోగన్: ఏ ఉత్సవాన్నైనా జరుపుకోవటం అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండటం. ఓం శాంతి.